దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మార్నింగ్ మనాను చూస్తున్న ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. యేసయ్య గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అతి త్వరలో రానైన యేసు ఈరోజు నీ కొరకు వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28:10 వచనాన్ని దేవుడు నీ కొరకు వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడు. అదేంటో తెలుసా? భూ ప్రజలందరూ యెహోవా నామమున నీకు భయపడదురు అని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీకు భయపడదురు. చూడండి, మనం ఎన్ని రోజులు అధికారులకు భయపడి, మనుషులకు భయపడి, సైతానుకు భయపడి, లోకానికి భయపడి, అన్నిటికీ శత్రువుకు భయపడి బ్రతుకుతూ వచ్చాం. కానీ దేవుడు మాట చెప్తున్నాడు, నా ఆజ్ఞల ప్రకారముగా, నా మాట ప్రకారముగా మీరు నడుచుకుంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అని చెప్పిన దేవుడు ఆయన మాటల ప్రకారముగా, ఆయన యొక్క మార్గముల ప్రకారంగా మనం నడుచుకుంటేనంట ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ నీకు భయపడుట, యెహోవా నామమున నీకు భయపడేలాగున చేస్తాడు. నిన్ను చూసి భూమిలో ఉన్న రాజులు భయపడతారు, అధికారులు భయపడతారు, ప్రజలు భయపడతారు. ఎప్పుడో తెలుసా? మీరు నేను దేవునికి మాటకు లోబడ్డప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని గణపరిచినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను నన్ను గొప్పగా హెచ్చిస్తాడు. కాబట్టి ఇక మనము కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా, తోకగా కాకుండా తలగా అవులాగిన ప్రభు చేస్తాడు. భూమిలో ఉన్న ప్రజలందరికంటే నిన్ను గొప్పగా చేస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునిపై ఆనుకుందాం, దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, దేవుని మాట ప్రకారంగా బ్రతుకుదాం. ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ నిన్ను చూసి భయపడులాగున. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న వాగ్దానము సారముగా మనం ప్రార్థన చేద్దాం. ఇండియాలో గొప్ప ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. వివాహ దినములు జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పుట్టినరోజు కార్యక్రమాలు జరిపించుకున్న బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈరోజు మేము విన్న వాగ్దానాన్ని ప్రకారముగా ద్వితీయోపదేశ కాండం 28:10 ప్రకారముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీకు భయపడతారని చెప్పిన మాట ప్రకారముగా మీరు కృప చూపండి, దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి, ఈరోజు వివాహ దినములు జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రభా, తండ్రి, ఈరోజు పుట్టినరోజు దినములను ప్రభా చేసుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయనా స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారిని, ప్రభా, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించి మంచి ఉద్యోగాలను, మంచి వ్యాపారాలు, మంచి భవిష్యత్తునివ్వండి. అదేవిధంగా నా ప్రభా, నా తండ్రి, మీ నామానికి మహిమగానే యేసయ్యా స్తోత్రాలు తండ్రి. ఓ రాజా, ఓ ప్రభా స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, రక్షించండి. మా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలు, ప్రతి జిల్లాలు, ప్రతి మండలాలు, ప్రతి గ్రామాలు, అందులో ఉన్న తండ్రి స్తోత్రాలు తండ్రి. ప్రభాదిగు తండ్రి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఏజెన్సీ ప్రాంతాలు, ఇది కొండ ప్రాంతాలు, ప్రతి ప్రాంతాలను తండ్రి మీరు ఆస్వాదించుదురుగాక. ద్వీపములను ఆస్వాదించండి. అందులో నివాసము చేస్తున్న ప్రజలను తండ్రి రక్షించి మారు మనసులోనికి తీసుకురండి. భారతదేశంలో ఉన్న పరిపాలన చేస్తున్న రాజులను, అధికారులను తండ్రి రక్షించండి. భారతదేశంలో యేసు నామమున గొప్ప విజయము కలుగునిగాక, గొప్ప రివైవల్ కలుగునిగాక. భారతదేశమును తండ్రి ప్రభాదిగు తండ్రి స్తోత్రాలు తండ్రి. సంఘాలు లేని ప్రాంతాలను సంఘాలను స్థాపించి, సేవకులు లేని ప్రాంతాలు సేవకులను పంపి మా దేశాన్ని ఆశీర్వదించుదురుగాక. యేసుక్రీస్తు వారి రక్తము మా భారతదేశంలో తండ్రి ప్రోక్షించబడునుగాక. రక్త ప్రోక్షణలో భారతదేశము విడుదల కలిగి ఆశీర్వాదకరముగా మీరు రాకడకు సిద్ధపరచబడునుగాక. ఈ అంత్య దినాలలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.